గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను మీ ప్రత్యూష. ఈరోజు మన టాపిక్ ఐయుఐ. అసలు ఈ ఐయుఐ అంటే ఏమిటి, ఐయుఐని ఎప్పుడు చేస్తారు, సంతానలేమికి ఈ ఐయుఐ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే ట్రీట్మెంట్ గురించి తెలియజేయడానికి మన స్టూడియోలో ఉన్నారు 49 హాస్పిటల్స్ డాక్టర్ తేజస్విని. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్ చెప్పండి, అసలు ఈ సంతానలేమిని ఏ విధంగా గుర్తించాలి, అసలు ఈ సంతానలేమికి కారణాలు ఏమై ఉంటాయి? సో ఈ సంతానలేమి అంటే ఒక కపుల్, మ్యారీడ్ కపుల్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తూ 1 year న్యాచురల్గా ట్రై చేశాక కూడా ఇంకా అవ్వట్లేదు అన్నప్పుడు దాన్ని సంతానలేమిగా మనం పరిగణించడం జరుగుతుందన్నమాట. సో దీనిలో ఆడవాళ్ళ వయసును బట్టి కొన్ని కట్ ఆఫ్స్ అనేవి మనం ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు ఇప్పుడు ఆడవాళ్ళ వయసు 35 లోపలే ఉంది అంటే వాళ్ళకి 1 year అనేది కట్ ఆఫ్ లాగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలా కాకుండా 36 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి 6 months న్యాచురల్గా ట్రై చేశాక అవ్వట్లేదు అన్నప్పుడు కన్సల్ట్ చేయడం బెటర్ అని చెప్తామన్నమాట. ఆడవాళ్ళ వయసు ఒకవేళ 40 అండ్ పైబడి ఉందనుకోండి, అలాంటి వాళ్ళు వెంటనే కన్సల్ట్ అయ్యి ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవడం అనేది బెటర్. ఓకే, రైట్ డాక్టర్. సో ఈ ఐయుఐ అంటే ఏమిటి, ట్రీట్మెంట్ గురించి తెలియజేస్తారా? సో ఈ ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. సో ఈ ఐయుఐ పద్ధతి మనము ఎలిజిబుల్ కపుల్స్కి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఉదాహరణకు ఐయుఐ మనము ఎలాంటి కండిషన్స్లో సజెస్ట్ చేస్తాము అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. ఇప్పుడు ఆడవాళ్ళలో ఫాలికల్ పెరిగి రిలీజ్ అవుతుంది అన్నప్పుడు, ట్యూబ్ అట్లీస్ట్ ఒకటి ఓపెన్ ఉంది అన్నప్పుడు, అండ్ మగవాళ్ళలో సెమెన్ అనాలిసిస్ నార్మల్ ఉంది అయినా కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు, 1 year న్యాచురల్గా ట్రై చేశాక కూడా అన్నప్పుడు అలాంటి కపుల్స్ని మనము అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీగా పరిగణిస్తామన్నమాట. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ మనం ఇవాళ రేపు ఒక 15 to 20% కపుల్స్లో చూడడం అనేది జరుగుతుంది. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వాళ్ళలో కూడా ఐయుఐ అనేది మనం ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అండ్ మగవాళ్ళలో కూడా స్పర్మ్ కాన్సన్ట్రేషన్ని అండ్ మొటిలిటీని బట్టి కూడా డిపెండింగ్ ఆన్ దేర్ సర్టెన్ కట్ ఆఫ్ వాల్యూస్ వాళ్ళకి ఐయుఐ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎండోమెట్రియోసిస్, మినిమల్ అండ్ మైల్డ్ ఎండోమెట్రియోసిస్, దీంతో పాటు సర్వైకల్ ఫ్యాక్టర్ అంటే గర్భసంచి ముఖద్వారంలో ఇష్యూస్ అలా ఉన్నప్పుడు వీళ్ళకు కూడా ఐయుఐ పద్ధతి ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే డాక్టర్, సో ఈ ఐయుఐ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది? సో ఈ ఐయుఐ అనే ప్రాసెస్ మనము ఐదర్ న్యాచురల్ సైకిల్ అంటే వాళ్ళ నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్ తోటే మనం ప్లాన్ చేయొచ్చు, లేదు అంటే కొంతమందిలో ఓవులేషన్ ఇండక్షన్ అంటే చిన్న మెడిసిన్స్ ద్వారా ఫాలికల్ అనేది పెరగడానికి మనం ట్రై చేసి దాని తర్వాత ఆ ఫాలికల్ సైజ్ అనేది మనం ట్రాక్ చేయడం జరుగుతుందన్నమాట. ఉదాహరణకు డే 8 to day 10 మధ్యలో ఫాలిక్యులర్ స్కాన్కి ఆడవాళ్ళని మనం పిలవడం జరుగుతుంది. సో ఆ రోజు ఫాలికల్ సైజ్ని బట్టి మనం ఫాలికల్ సైజ్ కరెక్ట్గా రీచ్ అయింది అన్నప్పుడు దాన్ని ట్రిగర్ ఇంజెక్షన్ ద్వారా ఆ ఫాలికల్ రప్చర్ అవ్వడం ప్లాన్ చేయడం జరుగుతుందన్నమాట. కొంతమందిలో న్యాచురల్గానే ఫాలికల్ రప్చర్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళకి న్యాచురల్ సైకిల్ ఐయుఐ కూడా మనం ప్లాన్ చేయొచ్చు. సో ఇలా మనము ఆ ఫాలికల్ రప్చర్ అయ్యే టైంకి ఐయుఐ అనేది ప్లాన్ చేస్తామన్నమాట. ఈ ఐయుఐ ప్రాసెస్ రోజు మనము ఒక సింపుల్ స్కాన్ అలా చేసుకొని ఫాలికల్ రప్చర్ అయింది అని జస్ట్ కన్ఫర్మ్ అలా చేసుకున్న తర్వాత ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, కలెక్ట్ చేసిన సిమెన్ శాంపిల్ని డిఫరెంట్ ప్రాసెసెస్ ద్వారా ప్రాసెస్ చేసి డిపెండింగ్ ఆన్ దేర్ కండిషన్ వాళ్ళకు సెమెన్ ప్రాసెసింగ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ సెమెన్ శాంపిల్ని యూట్రస్లోకి ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఐయుఐ పద్ధతికి నార్మల్గా ఎలాంటి అనస్థీషియా అవసరం లేదు, ఇది పెయిన్లెస్ ప్రొసీజర్. బట్ సర్టెన్ కండిషన్స్లో మనము అనస్థీషియా అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే డాక్టర్, సో ఏ వయసు వారికి ఐయుఐ చేస్తే ఎక్కువ రిజల్ట్ ఉంటుందంటారు? సో యూజువలీ లెస్ దాన్ 35 years వాళ్ళకి ఐయుఐ ప్రాసెస్ అనేది సక్సెస్ రేట్ బెటర్గా ఉంటుందన్నమాట. అలా కాకుండా 35 to 40 మధ్యలో సక్సెస్ రేట్ రఫ్లీ అరౌండ్ 10% to 12% ఉండే ఛాన్స్ ఉంది. బట్ 40 years అండ్ అబవ్ ఐయుఐ ఈజ్ నాట్ అడ్వైజబుల్ బికాస్ ఆ ఏజ్ వాళ్ళకి ఎగ్ క్వాలిటీ అనేది ఇష్యూ ఉంటుంది కాబట్టి అబవ్ 40 years ఐయుఐ ఈజ్ నాట్ అడ్వైజబుల్. ఓకే డాక్టర్, సో ఈ ఐయుఐలో అంటే రీసెంట్గా వచ్చిన ట్రీట్మెంట్ గురించి తెలియజేస్తారా? సో ఈ ఐయుఐలో రీసెంట్ టెక్నాలజీ అన్నట్టంటే ఈ సెమెన్ ప్రాసెసింగ్ పద్ధతి మనం ఏదైతే వాడతామో ఐయుఐలో, దీనిలో మైక్రోఫ్లూయిడిక్స్ అనే టెక్నాలజీ ద్వారా సో మనం స్పర్మ్ మొటిలిటీ
తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఈ సెమెన్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ ద్వారా కొంచెం అడ్వాంటేజ్ ఇవ్వడానికి స్కోప్ ఉందన్నమాట. ఓకే డాక్టర్, సో ఈ ఐయుఐ ప్రాసెస్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఐయుఐ తర్వాత మనం స్పెసిఫిక్గా బెడ్ రెస్ట్ ఇస్ నాట్ రికమెండెడ్ అండి. ఆ ప్రొసీజర్ అయిన 10 to 15 minutes ఒక బెడ్ రెస్ట్లో ఉంటే చాలు. దాని తర్వాత అయితే బెడ్ రెస్ట్ ఈస్ నాట్ రికమెండెడ్. దే కెన్ టేక్ ప్రికాషన్స్ జస్ట్ లైక్ ఎనీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఓకే డాక్టర్, సో ఈ సంతానలేమికి అంటే వయసు కూడా ప్రభావం చూపిస్తుందంటారా? ఎస్పెషలీ ఆడవాళ్ళలో వయసు పెరిగే కొద్దీ ఎగ్ నెంబర్స్ తగ్గడము అండ్ ఎగ్ క్వాలిటీ అనేది తగ్గడం ఉంటుంది. కాబట్టి వయసు అనేది ఫర్టిలిటీ మీద ప్రభావం చూపించడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే డాక్టర్, సో ఈ వయసుతో పాటు అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది, సో వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది డాక్టర్? సో ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా అనేది మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో వీళ్ళలో కొన్ని బేసిక్ హార్మోన్ టెస్ట్, థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఇలాంటివి చేయించడము అండ్ అవసరం ఉన్న వాళ్ళలో అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా కూడా మనము PCOS ఏమన్నా ఉందా అనేది చూసుకొని ఆ ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి కారణం ఏంటి అని ఫస్ట్ డయాగ్నోస్ చేసి దాన్ని కరెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే డాక్టర్, సో ఈ PCOD అనేది కూడా సంతానలేమికే కారణం అవుతుందంటారా? సో ఈ PCOS సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో యానోవులేషన్ అంటే ఫాలికల్ ఏదైతే ఉంటుందో ఎగ్ ఉండే బ్యాగ్ని ఫాలికల్ అంటారనమాట. ఆ ఫాలికల్ అనేది అదంతకదే పెరగకపోవడము, అదంతకదే రప్చర్ అవ్వకపోవడము ఇలాంటివి చాలా కామన్ అనమాట. సో వీళ్ళలో ఫాలికల్ అనేది పెరిగి రిలీజ్ అవ్వదు కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి అన్నమాట. దీంతో పాటు ఎగ్ క్వాలిటీలో కూడా ఇష్యూ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే డాక్టర్, సో ఈ సంతానలేమి వారికి అంటే ఇన్వెస్టిగేషన్స్ అంటే ఏ టెస్టులు చేయాల్సి ఉంటుంది? సో బేసిక్ ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అంటే మనము ఒక కపుల్ మనకు ఎప్పుడైతే ఇన్ఫర్టిలిటీ సంతాన వైఫల్యతతో వస్తారో వాళ్ళకి ఫస్ట్ ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఆడవాళ్ళకి అనేది మనం చేయడం జరుగుతుందన్నమాట. ఈ బేసిక్ అల్ట్రాసౌండ్ స్కాన్లో మనము ఓవరీస్ అంటే అండాశయాలు ఎలా ఉన్నాయి, అండాశయాల్లో ఫాలికల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. దీంతోపాటు గర్భసంచిలో ఏమన్నా ఫైబ్రాయిడ్ గడ్డలు కావచ్చు, పాలిప్స్ ఏమన్నా, అడినోమయోమాస్ ఇలాంటి గడ్డలు ఏమన్నా ఉన్నాయా, ఆర్ గర్భసంచిలో ఏమైనా అవయవ లోపాలు ఉన్నాయా అంటే కొంతమందికి ఒక సైడే గర్భసంచి డెవలప్ అయి ఉంటుంది, కొంతమందికి షేప్లో అబ్నార్మాలిటీస్ అట్లా ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ ద్వారా ఇలా గర్భసంచిలో ఏమైనా ఇష్యూ ఉందా అండ్ ఓవరీస్ అండాశయాల్లో ఫాలికల్ నెంబర్స్ అనేది మనం చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. దీంతో పాటు మగవాళ్ళలో సెమెన్ అనాలిసిస్ అనేది ఈ బేసిక్ ఇన్ఫర్టిలిటీ వర్కప్లో ఒక పార్ట్ అనమాట. సో ఇవి నార్మల్గా ఉన్నాయి అన్నప్పుడు అండ్ ఆడవాళ్ళ వయసు కూడా నార్మల్గా లెస్ దాన్ 40 years అలా ఉంది అన్నప్పుడు వాళ్ళకు ట్యూబ్ టెస్ట్ అనేది ఒకటి చేయడం జరుగుతుందన్నమాట. ఈ ట్యూబ్ టెస్ట్ ద్వారా ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి చాలా డెలికేట్ అండ్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్. అవి గర్భసంచిని అండాశయాలకి కనెక్ట్ చేస్తాయి అన్నమాట. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ ద్వారానే ఆ ఫాలికల్ నుంచి రిలీజ్ అయిన ఎగ్ ఏదైతే ఉందో అది ట్యూబ్లోకి రావడం అండ్ ఫర్టిలైజేషన్ అంటే ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ఎంబ్రియో అనేది ఫామ్ అవ్వడం కూడా ఈ ఫాలోపియన్ ట్యూబ్లో జరుగుతుందన్నమాట. సో ఈ ట్యూబ్స్లో ఏమైనా బ్లాక్ ఉందా అనేది కూడా మనం ఈ ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ ద్వారా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ బేసిక్ ఎవాల్యుయేషన్స్ ద్వారా మనకు ఎక్కడ ప్రాబ్లం ఉంది రఫ్గా అనేది ఒక ఐడియా రావడం జరుగుతుంది. దీంతో పాటు కొన్ని హార్మోనల్ బ్లడ్ టెస్ట్ లైక్ ఇందాక నేను చెప్పినట్టు థైరాయిడ్, అవసరం ఉన్న వాళ్ళలో ప్రొలాక్టిన్ అండ్ మిగతా జనరల్ స్క్రీనింగ్ లైక్ షుగర్స్ ఇవన్నీ చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే డాక్టర్, కాలేజ్ రెడీగా ఉన్నారు పల్నాడు నుంచి ఆంజనేయులు. హలో అండి ఆంజనేయులు గారు. ఓకే డాక్టర్, కాల్ కట్ అయిపోయింది. సో కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల వల్ల కూడా సంతానలేమికి కారణమవుతుందంటారు, ఇది నిజమేనంటారా డాక్టర్? యా అండి, సో మెయిన్లీ ఇన్ఫెక్షన్స్ అన్నట్టంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటారనమాట. ఇవి ఏంటి అంటే ఇవి మనకు రిప్రొడక్టివ్ ట్రాక్ట్ అంటే గర్భాశయం, ట్యూబ్స్, ఓవరీ, గర్భసంచి, ముఖద్వారం వీటిలో కొన్ని ఆర్గానిజమ్స్ అనేది ఇన్ఫెక్షన్ కాజ్ చేయడం ద్వారా మనకు ఫర్టిలిటీ అనేది తగ్గే ఛాన్స్ ఉండొచ్చు అనమాట. ఈ మెయిన్లీ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ద్వారా ఫాలోపియన్ ట్యూబ్స్ అఫెక్ట్ అయినప్పుడు ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది మనకు రాకపోయే ఛాన్స్ ఉండొచ్చు అనమాట. దీంతో పాటు మన కంట్రీలో ట్యూబర్కులోసిస్ అనేది చాలా కామన్, టీబీ వ్యాధి అనేది. ఓకే, సో ఇలాంటి టీబీ వ్యాధి వల్ల కూడా మనకు ట్యూబ్స్ అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది
అండ్ కొంతమందిలో గర్భసంచి పొర అంటే ఎండోమెట్రియం అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ ఎండోమెట్రియం ట్యూబ్స్ టీబీ వ్యాధి వల్ల డ్యామేజ్ అయినప్పుడు వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ సంతాన వైఫల్యత ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే డాక్టర్, సో ఒకసారి మిస్క్యారీ అయిన తర్వాత మళ్ళీ గర్భం రావడానికి చాలా టైం పడుతుంది, ఒక్కొక్కసారి రాకపోవచ్చు అని అంటారు. దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్? సో ఒకసారి మిస్క్యారేజ్ అయ్యాక తర్వాత ప్రెగ్నెన్సీ వాళ్ళకు న్యాచురల్గా రాదు అన్నట్టేం ఉండదండి. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ నార్మల్గానే ఉంటాయి. బట్ అదే మిస్క్యారేజ్ రికరెంట్గా అవుతున్నప్పుడు అంటే 2 సార్లు లేదంటే ఎక్కువ సార్లు అయినప్పుడు దానికి మనం కాజ్ ఏంటి అనేది కనుక్కోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అలాంటి కపుల్స్కి మనము అంటే జెనెటిక్ ఎవాల్యుయేషన్ అంటే క్యారియోటైపింగ్ ఇలాంటి టెస్ట్లు అండ్ ఆడవాళ్ళలో వాళ్ళకి ఏమన్నా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వల్ల అబార్షన్స్ ఏమన్నా అవుతున్నాయా అండ్ కొన్ని హార్మోనల్ టెస్ట్ అంటే థైరాయిడ్ ఇలాంటివి కూడా మనం చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇలా రికరెంట్గా అవుతున్నాయి మిస్క్యారేజెస్ అన్న వాళ్ళకి ఒక రీసెంట్ టెక్నాలజీ ద్వారా లైక్ పీజీటీ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటారనమాట. అలాంటి కండిషన్స్లో ఇది కూడా ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే డాక్టర్, సో అంటే ఈ సంతానలేమికి వంశపారంపర్యంగా కూడా అంటే లేట్ అవ్వడము లేకపోతే కాకపోవడం అని కూడా ఉంటుంది. సో వీళ్ళకి ఇలా ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్? సో వంశపార్యపరంగా వచ్చే కండిషన్స్ అనేవి ఇప్పుడు మగవాళ్ళలో ఒక సర్టెన్ కైండ్ ఆఫ్ అజోస్పర్మియా కావచ్చు, వాటికి జెనెటిక్ బేసిస్ ఉన్నప్పుడు అలాంటివి వంశపార్యపరంగా క్యారీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాని ద్వారా ఆ కండిషన్ని మనము ఐదర్ బైపాస్ చేయడము కానీ లేదు అంటే ఒకవేళ ఆ కండిషన్ ఫర్దర్ జనరేషన్కి క్యారీ అవుతుంది అంటే వాళ్ళు తీసుకోవాల్సిన నెసరీ ప్రికాషన్ ఏంటి అండ్ ఆ ఫర్దర్ కిడ్స్ ఆఫ్స్ప్రింగ్ ఏదైతే ఉందో వాళ్ళు ఫాలో అవ్వాల్సిన నెసరీ స్టెప్స్ ఏంటి, వాళ్ళకి దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి అనేది కౌన్సిల్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. వీటికి జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే డాక్టర్, అంటే మీరు ఇందాక చెప్పినట్టు అంటే ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటి డాక్టర్? అంటే వీటి యొక్క ప్రాధాన్యత ఏంటి? సో ఇందాక నేను చెప్పినట్టు ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ అండ్ అందులోనే మనకు ఎగ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వడము అండ్ ఎగ్ స్పర్మ్ కలవడము ఎంబ్రియో ఫామ్ అవ్వడము ఆ తయారైన ఎంబ్రియో ఏదైతే ఉందో అది వచ్చి యూట్రస్లో ఇంప్లాంట్ అవ్వడం కూడా ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ వల్లనే మనకు జరగడం అనేది పాసిబుల్ అనమాట. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు లేదంటే ఎండోమెట్రియోసిస్ సమస్య వల్ల బాధపడుతున్న వాళ్ళలో అడ్హెషన్స్ అంటే అతుకుల వల్ల కావచ్చు, లేదు అంటే ప్రీవియస్ సర్జరీస్ ఏమైనా అయినప్పుడు దానివల్ల ఫామ్ అయిన అతుకుల్లో ఈ ట్యూబ్స్ ఏవైతే కొన్నిసార్లు ఇరుక్కొని ఉంటాయో దానివల్ల ట్యూబల్ బ్లాక్స్ అనేది జరగడం జరుగుతుందన్నమాట. కొంతమందిలో ఏంటి అంటే కంజెనిటల్గా కూడా రేర్ కేసెస్లో ఆ ట్యూబల్ అబ్నార్మాలిటీస్ వల్ల కూడా వాళ్ళకు ట్యూబల్ ఫ్యాక్టర్ అంటే ట్యూబల్ బ్లాక్స్ లాంటివి ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే డాక్టర్, సో ఈ ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వారికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి ఆ ట్యూబల్ బ్లాక్ అనేది ఎక్కడ ఉంది అండ్ 2 వైపులా ఉందా ఒక వైపులో ఉందా అనేది మనం తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఒకవేళ అది 2 వైపులా బ్లాక్ ఉంది అన్నప్పుడు అలాంటి వాళ్ళకి ఒకవేళ ఆ ట్యూబల్ బ్లాక్ కన్ఫర్మ్ అయింది అన్నట్టంటే ఐవీఎఫ్ విల్ బీ గివెన్ యాజ్ అ ట్రీట్మెంట్ ఆప్షన్. ఓకే, అలా కాకుండా ఒక ట్యూబ్ ఓపెన్ ఉంది అన్న వాళ్ళకి వాళ్ళ అదర్ ఎవాల్యుయేషన్ని బట్టి అంటే లైక్ మగవాళ్ళ ఎవాల్యుయేషన్ని బట్టి అండ్ అదర్ ఇన్వెస్టిగేషన్ స్కాన్ని బట్టి ఏజ్ని బట్టి కూడా వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ ఏదో సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఈ ట్యూబల్ బ్లాక్ అనేది ఉన్నప్పుడు అది ట్యూబ్ గర్భసంచిది దగ్గర జాయిన్ అవుతున్నప్పుడు ఉందా లేదు అంటే ట్యూబ్ ఓవరీ దగ్గర ఉందా అనేది చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే డాక్టర్, సో అంటే ఈ డయాబెటీస్తో బాధపడే వారికి పిల్లలు పుట్టే ఛాన్స్ చాలా తక్కువగా ఉందని అంటారు. సో వారికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది డాక్టర్? సో ఈ డయాబెటీస్ అనేది మగవాళ్ళ మీద మేజర్ ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్న మగవాళ్ళలో స్పర్మ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు, కొంతమందిలో ఇంకా అదర్ ఆర్గానిక్ సిమ్టమ్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో డయాబెటీస్తో ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు
వాళ్ళు డయాబెటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఆడవారైనా మగవారైనా వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేయడం అనేది బెటర్ అనమాట. ఎందుకంటే ఆడవాళ్ళలో కూడా షుగర్ లెవెల్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్నప్పుడు, అంటే HbA1c అనేది మనము ఒక బ్లడ్ టెస్ట్ చేస్తామన్నమాట. షుగర్ లెవెల్స్ అనేవి ఓవర్ ద పాస్ట్ 3 months ఎలా ఉన్నాయి రఫ్లీ అనేది చూసుకోవడానికి. ఆ వాల్యూని బట్టి కూడా పుట్టబోయే బిడ్డలో అవయవ లోపాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి ఎఫెక్ట్స్ వల్ల ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు షుగర్స్ అనేది కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో డాక్టర్, థైరాయిడ్తో బాధపడే వారికి కూడా ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండబోతుందంటారు? సో థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి వాళ్ళ థైరాయిడ్ హార్మోన్ వాల్యూస్ని బట్టి అది హైపోథైరాయిడిజమా హైపర్ థైరాయిడిజమా అనేది మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో ఉదాహరణకు హైపోథైరాయిడిజం సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో అయితే వాళ్ళకి ఒక హార్మోన్ సప్లిమెంటేషన్ ద్వారా ఆ థైరాయిడ్ హార్మోన్స్ నార్మల్ లెవెల్కి మనము తెచ్చుకున్నట్లయితే దాంట్లో మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు మేజర్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండకపోవచ్చు. అలా కాకుండా థైరాయిడ్ కంట్రోల్లో లేనప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ప్రెగ్నెన్సీ రావడంలో డిఫికల్టీ ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీ వచ్చినా వాళ్ళకి అబార్షన్ రిస్క్ కూడా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే డాక్టర్, సో ఈ IUI అనేది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎన్ని ఇయర్స్ తర్వాత ఈ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది సంతానం కోసం? సో ఈ IUI అనేది నేను ఇందాక చెప్పినట్టు కొన్ని ఇండికేషన్స్కి మాత్రమే చేయగలమండి. సో ట్యూబల్ ఫ్యాక్టర్ అంటే ట్యూబ్స్ 2 బ్లాక్లు ఉన్న వీళ్ళకి IUI వల్ల పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు. సో IUI అనేది డ్యూరేషన్ ఆఫ్ మ్యారేజ్ కంటే వాళ్ళ డయాగ్నోసిస్ని బట్టి ఉంటుందన్నమాట. వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ సంతాన వైఫల్యతకి గల కారణాలు ఏంటి అన్నదాన్ని బట్టి IUI వాళ్ళకు ఉపయోగపడుతుందా లేదా అనేది డిసైడ్ చేయబడుతుంది అనమాట. ఓకే డాక్టర్, అంటే PCODతో బాధపడేవారు మరియు వాటర్ బబుల్స్ ఉన్న వాళ్ళు కూడా సంతానం లేమికి ఒక కారణం అవుతూ ఉంటారు. వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది డాక్టర్ 49లో? సో PCOD సమస్య, PCOS అనేది మనకు ఇవాళ రేపు ఒక 30 to 40% మందిలో ఎన్కౌంటర్ అవుతూ ఉన్నామన్నమాట. ఈ PCOS సమస్యతో బాధపడుతున్న ఆడవాళ్ళలో మెయిన్గా యానోవులేషన్ అంటే ఫాలికల్ పెరగడంలో డిఫికల్టీ ఉంటుంది అండ్ ఫాలికల్ రప్చర్ అవ్వకపోవడము, ఇలాంటివి మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఇన్ PCOS అనమాట. సో ఇలాంటి వాళ్ళకి మనము ఇనిషియలీ టు బిగిన్ విత్ వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది ఆల్మోస్ట్ 80% ఆఫ్ మెంబర్స్ విత్ PCOS దే హ్యావ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్. ఇలాంటి వాళ్ళలో ఏంటి అంటే యానోవులేషన్, ఇందాక నేను చెప్పినట్టు ఫాలికల్ పెరగకపోవడం ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఫాలికల్ పెరగడానికి మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీన్ని మనం ఓవులేషన్ ఇండక్షన్ అంటాము. సో ఈ మెడిసిన్ పెట్టడం ద్వారా వాళ్ళ ఫాలికల్ అనేది పెరుగుతుందా లేదా అనేది ఫాలిక్యులర్ స్కాన్స్ ద్వారా మనము తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇలా మల్టిపుల్ సైకిల్స్ ద్వారా ట్రై చేశాక కూడా అవ్వట్లేదు అన్నప్పుడు వాళ్ళకు ఇంకా డిపెండింగ్ ఆన్ దేర్ కండిషన్ అదర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే డాక్టర్, అంటే ఈ IUI ట్రీట్మెంట్ అనేది అంటే ఎన్నిసార్లు చేయాల్సి ఉంటుంది? అంటే ఒకసారి కన్సీవ్ అవ్వకపోతే మళ్ళీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయండి? సో ఈ IUI అనేది మనము రఫ్లీ కపుల్స్కి 3 to 6 సైకిల్స్ వరకు సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. బియాండ్ దట్ చేసినా కూడా పెద్ద ఉపయోగం ఉండకపోయే అవకాశం ఉండడం ద్వారా 3 to 6 సైకిల్స్ ఈజ్ కన్సిడర్డ్ ఆప్టిమల్. అంటే డాక్టర్, ఈ IUIలో సక్సెస్ రేట్ ఎంతవరకు ఉండొచ్చు అంటారు? సో IUI సక్సెస్ రేట్ అనేది మనకు ఆడవాళ్ళ ఏజ్ మీద డిపెండ్ అవుతుంది అండ్ అలానే మగవాళ్ళ సెమెన్ అనాలిసిస్ మీద కూడా డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ ఆడవాళ్ళ వయసు ఒకవేళ 35 లోపల ఉంది అంటే సక్సెస్ రేట్ విల్ బీ రఫ్లీ అరౌండ్ 20 to 22%. అదే కొంచెం 36 to 40 వయసు ఉన్న వాళ్ళు అయితే సక్సెస్ రేట్ విల్ డ్రాప్ డౌన్ టు 10 to 12%. ఓకే డాక్టర్, సో ఈ IUI ట్రీట్మెంట్ తీసుకునే ప్రాసెస్లో అంటే లేడీస్ అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? అంటే లైక్ బెడ్ రెస్ట్ అలా తీసుకోవాల్సి ఉంటుందంటారా డాక్టర్? సో IUI ఈ ట్రీట్మెంట్ తీసుకున్న ఆడవాళ్ళు బెడ్ రెస్ట్ ఈజ్ నాట్ రికమెండెడ్. ఓన్లీ ఆ ప్రొసీజర్ అయ్యాక 10 to 15 minutes ఆఫ్ బెడ్ రెస్ట్ ఈజ్ ఎనఫ్ అండ్ ఆఫ్టర్ దట్ దే నీడ్ నాట్ టేక్ ఎనీ బెడ్ రెస్ట్. దే కెన్ క్యారీ ఆన్ విత్ దే డైలీ యాక్టివిటీస్. వాళ్ళు ఇంట్లో చిన్న చిన్న పనులు అలాంటివి నార్మల్గా రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. సో డాక్టర్, అంటే రక్తహీనతతో బాధపడే వారికి ఈ IUI ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారా మీరు? సో రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళలో డిపెండింగ్ ఆన్ దర్ హిమోగ్లోబిన్ లెవెల్,
సో ఫస్ట్ వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్ ఎంత ఉంది అనేది చూసి దాన్ని కరెక్ట్ చేశాకనే మనము ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయడం ఇంపార్టెంట్. ఓకే డాక్టర్, సో ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేది ఈ సమస్య ఎందుకు వస్తుందంటారు? ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేది ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారనమాట. దీనివల్ల ట్యూబ్స్ డ్యామేజ్ అయినప్పుడు లేదంటే ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు ఈ ట్యూబల్ ఇష్యూ అనేది మనకు చూడడం జరుగుతుంది. దీంతో పాటు ఎండోమెట్రియోసిస్ సమస్య అండ్ ప్రీవియస్ సర్జరీస్ ఏమైనా అయిన వాళ్ళకి ఆ సర్జరీస్ వల్ల ఫామ్ అయ్యే అతుకులు ఏవైతే ఉంటాయో వీటి వల్ల కూడా మనకు ట్యూబల్ ఇష్యూస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే డాక్టర్, సో ఈ ట్యూబల్ బ్లాక్స్ రాకుండా ఉండడానికి ముందే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంటారా? సో ఆడవాళ్ళలో అయితే జెనైటల్ హైజీన్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనివల్ల మనము పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అనేవి ప్రివెంట్ చేయగలిగితే వన్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ ట్యూబల్ ప్రాబ్లమ్స్ని మనము రెడ్యూస్ చేసినట్టు అవుతుందన్నమాట. ఓకే డాక్టర్, సో ఈ సంతానలేమికి అంటే లైఫ్ సైకిల్ అంటే హెల్త్ హ్యాబిట్స్ కూడా ఒక కారణమై ఉండొచ్చు అంటారా? సో సంతానలేమికి ఇవాళ రేపు మనము ఒబేసిటీ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం అన్నమాట. ఈ ఒబేసిటీ వల్ల ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఇద్దరికీ ఫర్టిలిటీ అనేది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. దీంతో పాటు లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అంటే డయాబెటీస్. సో డయాబెటీస్ వల్ల మేల్స్లో కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ అండ్ ఆడవాళ్ళలో కూడా మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడంలో డిఫికల్టీ అండ్ ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా బేబీలో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అబార్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఇట్లాంటివన్నీ కూడా మనము కంట్రోల్ చేసుకోవడం ద్వారా మన ఫర్టిలిటీని ఆప్టిమైజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లైఫ్ స్టైల్ డిసార్డర్స్, ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ మనము వీలైనంత కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా ఫర్టిలిటీ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో దీనికోసము మనము స్ట్రిక్ట్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఫాలో అయ్యి మన బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ని కరెక్ట్ రేంజ్లో, ఆప్టిమల్ రేంజ్లో మెయింటైన్ చేస్తే ప్రెగ్నెన్సీ అవుట్కమ్ కూడా బెటర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ బాపట్ల నుంచి సుబ్బారావు. హలో అండి సుబ్బారావు గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడారు. నమస్తే అండి, చెప్పండి. అమ్మాయి పెళ్లి చేశాను మేడం, ఇంతవరకే సంతానం కావాలి. ఓకే, దాని గురించి మాట్లాడాలని డాక్టర్ గారు. హలో హలో చెప్పండి. అదే సంతానం కలగలేదు, సంవత్సరాలు అయిపోయింది, సంవత్సరాలు కాలేదు. ఓకే, సో అమ్మాయికి పెళ్లి చేయగానే టీబీ ఏర్పడింది. దానికి వాడేద్దాం ముందు. ఓకే, ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, సంతానం లేదని తిరుగుతున్నాం. ఓకే, ఇక్కడ చీరాల్లో పర్సంటేజ్ ఆయనకి ఏమో పర్సంటేజ్ తగ్గుతుందని చెప్పారంట. ఓకే, హలో. సో మీరు చెప్పిన దాని ప్రకారం అయితే టీబీ ఒకసారి ఎఫెక్ట్ అయినట్టు, దానికి ట్రీట్మెంట్ ఆల్రెడీ తీసేసుకున్నట్టు మీరు చెప్తున్నారు. సో ఒకసారి మీరు కన్సల్ట్ అయ్యి ఉంటే వాళ్ళు మీకు వయసును బట్టి కూడా లైక్ స్కానింగ్ ద్వారా ఫాలికల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి అనేది చూసి, అండ్ టీబీ వల్ల మనకు మెయిన్గా ట్యూబ్స్ కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇట్లాంటి వాళ్ళలో ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉన్నాయా లేదా అది చూసుకొని దాన్ని బట్టి వాళ్ళు మీకు ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే డాక్టర్, సో ఈ ఐయుఐ ప్రాసెస్ అనేది అంటే లేడీస్ చాలా భయపడుతూ ఉంటారు, అంటే వారికి ఏ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సో ఐయుఐ అనేది చాలా సింపుల్ అండ్ పెయిన్లెస్ ప్రాసెస్ అండి. ఈ ఐయుఐ ప్రాసెస్ రోజు మనము దీనికి అనెస్థీషియా ఏం అవసరం లేదు, నార్మల్గానే వితౌట్ అనెస్థీషియా ఇట్ ఈస్ అ వెరీ పెయిన్లెస్ ప్రొసీజర్, ఇట్ కెన్ బి డన్ నార్మలీ. ఓకే, సో ఆ రోజు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ అలా చూసుకున్న తర్వాత దాన్ని బట్టి మనం ఐయుఐని టైం చేయడం అనేది జరుగుతుంది. సో ఐయుఐ రోజు కలెక్ట్ చేసిన సెమెన్ శాంపిల్ని డిపెండింగ్ ఆన్ ద స్పర్మ్ కాన్సన్ట్రేషన్ అండ్ మోటిలిటీ దాన్ని ప్రాసెస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెసింగ్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ ప్రాసెస్ అయిన సెమెన్ శాంపిల్ని మనము యుటరస్లోకి డిపాజిట్ చేయడం జరుగుతుందన్నమాట.
అండ్ ఈ ప్రొసీజర్ తర్వాత 10 to 15 మినిట్స్ బెడ్ రెస్ట్లో ఉంటే చాలు. తర్వాత స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ ఈస్ నాట్ నీడెడ్. రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. అండ్ ఐయుఐ ప్రొసీజర్ తర్వాత మీకు 14 డేస్ నార్మల్ మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మీరు 14 డేస్కి కావచ్చు, 16 డేస్కి కావచ్చు, డిపెండింగ్ ఆన్ ద హాస్పిటల్, వాళ్ళు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఆర్ బీటా హెచ్సిజీ బ్లడ్ టెస్ట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఐయుఐ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది మనం తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే డాక్టర్, సో ఈ ఐయుఐ అంటే ఏమిటి, ఐయుఐ సంతానలేమికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.